తెనాలి పట్టణంలో చాలా సమస్యలు దాగున్నాయి. ఆ సమస్యలు ఏంటో ప్రజల మాటలను విందాం రండి. ట్రాఫిక్ సమస్య, తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ నియంత్రించాలి అంటే విపరీతమైన ట్రాఫిక్ సమస్యల మూలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తున్నది తెనాలి పట్టణంలో తలెత్తున్న సమస్యల్లో ప్రాముఖ్యమైనటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మున్సిపాలిటీలో నానాటికి పెరిగేటువంటి సమస్యల్లో ప్రప్రథమైనటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య. తెనాలి పట్టణంలో నానాటికి వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ట్రాఫిక్ వ్యవస్థ మాత్రం అస్తవ్యస్తంగానే మారింది. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. ఉదయం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగులు, పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు, స్కూల్ బస్సులు ఇలా నిత్యం వేలాది వాహనాలు తిరిగే పట్టణ కూడళ్లలో సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవటం వాహనదారులకు, వాహన చోదకులకు సమస్యగా మారింది. వీటికి తోడు పర్మిషన్ లేకుండా టౌన్లోకి, ప్రధాన రహదారుల్లోకి లారీలు రావడంతో ట్రాఫిక్ సమస్య మరీ తీవ్రతరమైంది. సిగ్నల్స్ సరిగ్గా పనిచేయని చోట ట్రాఫిక్ పోలీసులు కనిపించకపోవడం, ఆకతాయి కుర్రవాళ్ళు స్పీడ్గా వాహనాలను నడపడం, ట్రాఫిక్ నిబంధనలు తొంగలో తొక్కడం, తద్వారా అనేక ప్రమాదాలకు కారణమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తూ ప్రతి కూడల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ జాగ్రత్తతో డ్యూటీ చేసినట్లయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని స్థానికులు వాపోతున్నారు. తెనాలి పట్టణంలో జనాభా నానాటికి పెరుగుతున్నప్పటికీ రోడ్ల విస్తరణ జరగడం లేదు. వాహనాలు పెరిగిపోతున్నాయి. తెనాలిలో కాపురం ఉండేటువంటి వివిధ ప్రాంతాల ఉద్యోగులు, వివిధ ప్రాంతాల వ్యాపారస్తులు వీరందరితో నానాటికి ఈ సమస్య తీవ్రతరం అవుతుందే కానీ ఏమాత్రం పరిష్కారానికి నోచుకోవటం లేదు. ప్రధాన కూడళ్లలో స్తంభించిపోతున్నటువంటి ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు పోలీస్ యంత్రాంగం ఆకతాయి కుర్రవాళ్ళని, వాహనాలను స్పీడ్గా నడిపేటువంటి వాహన చోదకుల్ని కంట్రోల్ చేయలేకపోవటం ఈ సమస్య ఇంకా తీవ్రతరం అవడానికి కారణమవుతుంది. విన్నారుగా, చూశారుగా. ఇకనైనా అధికారులు స్పందించి తెనాలి పట్టణంలో తలెత్తినటువంటి ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రజలను అపాయాల నుంచి, జరగబోయేటువంటి అనర్థాల నుంచి కాపాడాలని ఎస్ఎస్టీ పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాం.